నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడుల్లో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం కావలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇవాళ అర్ధరాత్రికి ఆయన మృతదేహం నెల్లూరుకు చేరుకోనుంది. మధుసూదన్ తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. తమ కుమారుడు మృతి చెందిన గురించి తెలిస్తే వారి పరిస్థితి ఏంటో అని బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు మధుసూదన్ మృతి చెందడం తమను కలిసివేస్తుందని బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. ఉగ్రవాద దాడిలో ఎవరైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముగ్గురు కూడా మృతి చెందినటువంటి విషయం తెలిసిందే. అందులో నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ అనే వ్యక్తి కూడా దుర్మరణం పాలయ్యారు. ఇవాళ రాత్రికి ఆయన మృతదేహం కూడా నెల్లూరులోని కావలికి చేరుకుంటుందని చెప్పి జిల్లా అధికారులు కూడా చెబుతున్నారు. నిన్న ఏదైతే కుటుంబంతో సహా వెళ్ళినటువంటి ఎవరైతే మధుసూదన్ పైన ఒక్కసారిగా ఉగ్రవాదులు దాదాపు 42 బుల్లెట్లతో కూడా దాడి చేయడంతో ఒక్కసారిగా ఆయన మృత్యువాత పడ్డాడు. దీంతో కావలిలో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. ప్రస్తుతం మధుసూదన్ ఉండే ఏరియా అక్కడున్నటువంటి ఏదైతే ఆయన నివాసం వద్ద కూడా మనం ఉన్నాం. ఒకసారి ఈ విజువల్స్లో కూడా చూసే ప్రయత్నం చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఆ బాధాకర ఆ విషాదంలో అయితే మునిగిపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరు జిల్లా కావలిలో మధుసూదన్ దాదాపు 20 సంవత్సరాల క్రితమే ఇక్కడ నుంచి బెంగళూరుకు వెళ్ళిపోయారు. ఏదైతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఉద్యోగం సాధించి బెంగళూరుకు వెళ్ళిపోయారు. అక్కడ 12 సంవత్సరాలుగా కూడా స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. IBM సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా ఆయన ఆర్కిటెక్చర్గా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. విధులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకి భార్యతో పాటు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ 8th క్లాస్ చదివేటటువంటి కూతురు కొడుకు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే కాశ్మీర్ నుంచి ఇవాళ రాత్రికి చెన్నైకి ప్రత్యేక విమానంలో కూడా ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి నెల్లూరులోని కావలికి కూడా తీసుకొస్తారని చెప్పి జిల్లా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక బాధాకర వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు మనతో పాటు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సార్, ఈ సమయంలో మిమ్మల్ని అడుగుతున్నాం, అయితే ప్రధానంగా ఎలా ఉంది అంటే మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏం చెప్పారు? మాకు నిన్న ఈవినింగ్ 7 o'clockకి మాకు వాళ్ళతో పాటు ఉన్న తోటి మా పర్యాటకులు మాకు ఫోన్ చేసి చెప్పారు సార్. నిన్న 7 గంటలకి బెంగళూరులో మేము ఉన్నాము. ఆ టైంలో మాకు ఫోన్ చేసి చెప్పారు. ఆ టైంలో వాళ్ళ క్యాజువాలిటీ లిస్టులో మధుసూదన్ రావు పేరు లేదని తెలిసింది 7 o'clockకి. బట్ నైట్ 10 o'clockకి బాడీని ఐడెంటిఫై చేశారు. అక్కడ పోలీసుల సహాయంతో మా సిస్టర్ వెళ్ళి అక్కడ తన బాడీని చూసి గుర్తించారనమాట. నిన్న నైట్ 10 o'clock మాకు తెలిసింది తను మృతి చెందినట్టు. అది సార్ పరిస్థితి. అంటే ఎప్పుడు వెళ్ళారు వీళ్ళంతా కూడా క్యాంపుకి, ఏదైతే టూర్కి? ఆదివారం రాత్రి బయలుదేరారు సార్ ఇక్కడ బెంగళూరు నుంచి. నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం భోజనం చేసి ఫోటోషూట్ కోసమని భార్యాభర్తలు 2 మాత్రమే బయటికి వెళ్ళారు. పిల్లలు మిగతా తోటి వాళ్ళతో పాటు వచ్చిన పర్యాటకులు బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట, హోటల్లోనే. వీళ్ళు ఫోటోషూట్కి వెళ్ళిన చోట ఉగ్రవాదులు అటాక్ చేశారు. దానివల్ల వీళ్ళు మా బామ్మర్దిని నీల్ డౌన్ చేయించి అది పనుకున్నారంట, అటాక్ చేస్తున్నారని. ఆ టైంలో తన మీద కాల్పులు జరిపారు. సిస్టర్ మీతో మాట్లాడారా? ఏం చెప్పారు ఘటన గురించి? మా సిస్టర్ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది ఆ అమ్మాయి. వాళ్ళతోటి వచ్చిన వాళ్ళు బెంగళూరులో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం బట్టి ఇట్లా కాల్చడం జరిగింది, కాల్పులు జరపడం జరిగింది మధుసూదన్ రావు మీద. అక్కడ ఉన్న వాళ్ళ స్త్రీలని ఎవరు ఏం చేయలేదు, కేవలం జెంట్స్ని మాత్రమే టార్గెట్ చేసుకొని అటాక్ జరిగింది సార్. అయితే ప్రస్తుతం ఎప్పుడు మృతదేహం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు? జిల్లా అధికారులు ఎవరన్నా మీతో మాట్లాడారు? ఇక్కడ లోకల్ పోలీసు వాళ్ళు వచ్చి మాట్లాడారు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ వాళ్ళు 3 o'clockకి ఫ్లైట్ బయలుదేరుతుందంట శ్రీనగర్ నుంచి. తర్వాత మధ్యలో 2-3 హాల్ట్ ఉండొచ్చేమో. బట్ 9 o'clockకి చెన్నై చేరుకుంటుంది. అక్కడి నుంచి మా బ్రదర్ వాళ్ళు ఉన్నారు, మధుసూదన్ బ్రదరు మద్రాసులో వర్క్ చేస్తుంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. తను డెడ్ బాడీని రిసీవ్ చేసుకొని తీసుకొస్తారు. మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా అడగదలుచుకున్నారా, అంటే డిమాండ్ చేయదలుచు? ఇది ఉగ్రవాద దాడి కదా సార్. ప్రభుత్వం మాకు ఎటువంటి లేదు.
బట్ మాకేమీ ప్రభుత్వం మీద ఎటువంటి ఆబ్లిగేషన్ ఏం లేదు సార్. అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే మధుసూదన్ దాదాపు కూడా ఇక్కడ మృతి చెందడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అయితే అనుకున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళ బంధువులను అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, అయితే మేము ఒకటి విన్నాం, ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి మధుసూదన్ వాళ్ళ తల్లిదండ్రులు బాగా వృద్ధులు, వాళ్ళ పరిస్థితి బాగాలేదని తెలుస్తుంది. ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? వాళ్ళకి ఏం బాగాలేదు? వాళ్ళకి మా మామయ్య గారు హార్ట్ పేషెంట్, మదర్కి కూడా కొంచెం తనకి హెల్త్ కొంచెం హై బీపీ అట్లా ఉంటుంది కొంచెం, దానివల్ల మేము కొంచెం భయపడుతున్నాం చెప్పడానికి. అయితే ఎవరైతే మధుసూదన్ రావుకి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా హార్ట్ పేషెంట్లుగా తెలుస్తుంది. అయితే వాళ్ళకి ఇంతవరకు కూడా ఇక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా కుటుంబ సభ్యులు ఇవ్వలేదు. ఎందుకంటే ఇలాంటి ఘటన తెలిస్తే మాత్రం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా ఎలాగ రిసీవ్ చేసుకుంటారని భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు తీసుకుంటే శ్రీనగర్ నుంచి ఇవాళ రాత్రికి చెన్నైకి డెడ్ బాడీ కూడా చేరుకుంటుంది. అక్కడ నుంచి నెల్లూరుకి కూడా రాత్రి అంటే ఇవాళ అర్ధరాత్రికి కూడా బాడీ చేరుకునే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున మంత్రి నారాయణతో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కావలికి సంబంధించి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా కాసేపటి క్రితమే మాట్లాడారు. ఏదైతే పూర్తిగా ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరం, ఖచ్చితంగా కుటుంబానికైతే మేమంతా అండగా ఉంటామని చెప్పి కూడా కృష్ణారెడ్డి చెప్పారు. ఏదేమైనప్పటికీ నెల్లూరు జిల్లా కావలిలో మాత్రం ఒక విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు జిల్లా కావలి నుంచి.